మన సాయంకాలం సిద్ధపడుతున్నాం. ప్రజలు అందరికీ స్పష్టంగానే ఉందా? మంచిది. మన మందరం లేచేలా నిలబడి ఉండగా నిర్గమకాండం 25వ అధ్యాయం. Let us turn our books to book of Exodus chapter 25 verse 10 and 11. నిర్గమకాండము 25వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవను చుట్ట కట్టవలను. ప్రార్థన చేసుకున్నాం. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మరొకసారి రంగం మీదకి రమ్మని ప్రభా ఆహ్వానించుకుంటున్నాం. ప్రభా ఉదయకాలం మాతో మాట్లాడిన దేవా, మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మా యొక్క స్థితి స్థానం తెలియజేసిన దేవా, సాయంకాలం కూడా మరొకసారి మీరు రంగం మీదకి వచ్చి గుడికి మొత్తంలో మీరే ఉండి ఆరాధన ప్రభావ మీరే జరిగించి వాక్యం మాకు బోధించి మా హృదయాలను సంధించి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. దయచేసి అందరూ కూర్చున్నాం. ప్రభు చిత్తమైనట్లయితే ఒక చిన్న అంశం మనం మాట్లాడుకుందాం. Will obey special call. Special people will obey special calling. ప్రత్యేకమైన ప్రజలు ప్రత్యేకమైన పిలుపుకు లోబడతారు. ఈ సాయంకాలం మన వర్తమానం. ప్రత్యేకమైన ప్రజలు ప్రత్యేకమైన పిలుపుకు లోబడతారు. ప్రజలు అందరూ అన్ని పనులు చేయలేరు. దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చారో వాళ్ళు ఆ పని చేయగలరు. దాని అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆ పని కోసం పిలిచాడు. నన్ను ఏ పని కోసం పిలిచాడో నాకు తెలిస్తే నేను దానికి లోబడతా. ఆ పని నాకు తెలిసి నేను లోబడకపోతే నా జీవితంలో విజయం ఉండదు. కొంతమంది జీవితాలు మనం చూసినప్పుడు వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది, చాలా తెలివితేటలు ఉంటాయి, చదువుకొని కూడా ఉంటారు. వాళ్ళ జీవితంలో సెటిల్మెంట్ అనేది కనిపించదు, సెటిల్ అవ్వడం అనేది ఉండదు. ఏంటంటారు కారణం? వాళ్ళని పిలిచిన పిలుపుకి వాళ్ళు లోబడకపోవటం. మెయిన్గా చూస్తే ఒక వ్యక్తిని దేవుడు డాక్టర్గా పిలిస్తే ఆ వ్యక్తి డాక్టర్ పని చేయాలి. ఒక వ్యక్తిని పోలీస్గా పిలిస్తే దేవుడు ఆ వ్యక్తి పోలీస్ పని చేయాలి. ఒక వ్యక్తిని దేవుడు కాపరిగా పిలిస్తే కాపరి పరిచయం చేయాలి. ఒక వ్యక్తిని దేవుడు పాటలు పాడమని పిలిస్తే పాటలు పాడటమే చేయాలి. అలా కాకుండా దేవుడు పిలిచిన పిలుపు ఒకటైతే నేను వేరేది చేస్తాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే దేవుడు పిలిచింది కాకుండా నాకు నచ్చింది చేస్తాను. నీకు నచ్చింది చేసినప్పుడు నువ్వు దాంట్లో ఎదగవు. అది సంఘ జీవితమైనా కానీ, క్రైస్తవమైనా కానీ, భౌతికమైన జీవితమైనా కానీ, అది ఏదైనప్పుడు కూడా దేవుడు పిలిచిన పిలుపుకి నువ్వు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గొప్ప గౌరవాన్ని పొందుకుంటావు. అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఆ పనిని చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కరెక్ట్గా జీవిస్తున్నప్పుడు నీలో మహిమ పొందేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నేను పిలిచిన దానికి లోబడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తున్నప్పుడు నీ జీవితంలో క్రీస్తు మహిమ పొందట్లా. కాబట్టి ఇప్పుడు ఎవరిని అవమానపరుస్తున్నాం మనం? అంటే మనం పిలిచిన పిలుపుకి మనం లోబడకపోతే మనం ఎవరిని అవమానపరిచామంటే యేసుక్రీస్తు. ఈరోజు చూడండి, ఎందుకని ఇన్ని భిన్నమైన సంఘాలు భూమి మీద ఉన్నాయంటే కారణము ఉదయకాలం మనం చెప్పినట్టుగా ఇద్దరే పాస్టర్లు. ఎప్పుడు ఇద్దరే పాస్టర్లు, హేబేలు కయ్యను. ఈరోజు భూమి మీద కూడా ఇద్దరే పాస్టర్లు, హేబేలు గుంపు, కయ్యను గుంపు. దేవుడు పిలిచిన పిలుపుకి లోబడే గుంపు, దేవుడు పిలిచిన పిలుపుకి లోబడిన గుంపు. బైబిల్గా మీరు చూస్తే ఆ తర్వాత కయ్యని ఎక్కడ ఆరాధన చేసినట్టుగా లేదు. హేబేలు చనిపోయినా హేబేలు రక్తం మాట్లాడుతుంది దేవుడు చెప్పాడు. కాబట్టి గమనించండి, ఒక పిలుపు కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ యొక్క దేవుడి కృప కనిపిస్తూ ఉంటుంది.
దేవుని యొక్క ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు నిజంగా మనం ఇక్కడ కూర్చున్న వారు అందరం కానీ క్రైస్తవులు అనేట్లయితే మన జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడి యొక్క పిలుపు కనిపించాల్సిందే. అది విశ్వాసిగా పిలిస్తే నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి. ఆమేన్. మీరు గమనించండి, సంఘంలో దేవుడు ఏం చేస్తారంటే కొంతమందికి ఒక తలాంత్ ఇస్తాడు. వ్యక్తిగతంగా సువార్త చేసి వాళ్ళని పిలిచి సంఘాన్ని తీసుకొచ్చే తలాంత్ ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు పాస్టర్లు అయిపోతారా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, ఉపదేశకులు, కాపరులు, 5 రకాల పరిచర్య. అయితే స్త్రీ అనే ఆమె ఎవరంటే 6వ సువార్త అన్నాడు. ఈ 5 సువార్తలే, ఈమె 6వ సువార్త. ఏంటి 6వ సువార్త అంటే, ఈమె ఇంట్లో కుటుంబాల్లో చిన్నపిల్లలకి ఈమె సండే స్కూల్. గమనించండి, ఇంట్లో పిల్లలకి ఆమె బైబిల్ చెప్పాలి, వాక్యం చెప్పాలి, నడిపించాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ ఆమె చేయాలి. అయితే ఆమె పాస్టర్ అమ్మా, ఆమె బలిపెట్టి మీకు బోధించచ్చా? లేదు. ఇప్పుడు ఆమె పిలిపేంటి? ఒక తల్లిగా, ఒక భార్యగా, కుటుంబాన్ని సంఘం లోపలికి బలంగా నడిపించే ఒక వ్యక్తిగా ఆమె పాత్ర ఆమె పోషించాలి. అది ఆమె పిలుపు. తల్లి అనేది ఒక పిలుపు అండి, భార్య అనేది ఒక పిలుపు అండి, కూతురు అనేది ఒక పిలుపు అండి. అవన్నీ కూడా పిలుపులే. దానికి మనం లోబడినప్పుడు అక్కడ విజయం ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను నా వాక్యం మీద నా పిల్లలు పెరిగారు కాబట్టి నేను పాస్టర్ గారిని అయిపోతానంటే ఎలా ఉంటుంది? ఆ స్త్రీ అది పిలిపేనా? కాదండి. ఇప్పుడు ఏంటి? దేవుడు పిలిచిన పిలుపు, నీ బిడ్డలకి నువ్వు వాక్యం తెలియచేసుకుని వాళ్ళు ఎదిగించు అన్న పిలుపు ఆమె. ఏమైనా ఇంకో చిన్న మాట, చాలాసార్లు మనం చూస్తుంటాం, చిన్నపిల్లలు సంఘాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా దాదాపు మన దగ్గర ఉంటారు అనుకో, 99% మన దగ్గర కనపడాలి. తిరుగుతూ ఉంటారు. 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ పిల్లలు, 6 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని చర్చ్ లోపలికి వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతుందని చెప్పడం కాదండి. వాళ్ళకి ఎక్కడ చెప్పాలి? ఇంటి దగ్గర చెప్పి వాళ్ళని రెడీ చేసి నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత తిరగకుండా చెప్పాలి. ఇప్పుడు సువార్త ఎక్కడ జరిగింది? ఇప్పుడు నిజమైన తల్లి పిలుపు ఎక్కడ పనిచేస్తుంది? ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కుదురుగా కూర్చోవాలి. మనం ఎక్కడ నేర్పించాలి ట్రైనింగ్? ఇంట్లో నేర్పించాలి. అండ్ ఇంట్లో నేర్పించాలి మొత్తం రాదండి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి. అప్పుడు ఆ పొరపాట్లు మళ్ళీ మనం సరి చేస్తాం. అది మన దగ్గర నిజమైన దేవుడు ఆత్మగానే. దేవుడు ఆత్మ అంటే ప్రేమ. ప్రేమ అంటే ఏం చేస్తా అంటే 2 పనులు చేస్తుంది. ఏంటి 2 పనులు అంటే, ఒకటి సమస్తాన్ని కప్పును, రెండోది ప్రేమ సమస్తం సరిచేయి. తిట్టి సరి చేసేది ఒకటి, కొట్టి సరి చేసేది ఒకటి, ఒళ్ళో కూర్చోబెట్టి చెప్పి సరి చేసేది ఒకటి. ఏ సమయానికి ఏది కావాలో దేవుడు ఆత్మ మనకి అది బయలుపోసి సరి చేస్తుంది. కాబట్టి గమనించండి, అన్నింటిలో ప్రాముఖ్యమైనది ఎలా చెప్పినా కానీ దానికి లోబడే తత్వం నా లోపల ఉండాలి. లోబడే తత్వం నా లోపల లేనప్పుడు అది పనిచేయదు. మరి ఈరోజు మనం అదే మాట్లాడాలి. స్పెషల్ పీపుల్ విల్ ఒబే స్పెషల్ కాలింగ్. ప్రత్యేకమైన ప్రజలు ప్రత్యేకమైన పిలుపుకి లోబడతారు. అంటే ప్రత్యేకమైన పిలుపుకి అందరూ లోబడరు. స్పెషల్ పీపుల్ లేదంటే ప్రత్యేకమైన ప్రజలు మాత్రమే లోబడతారు. 7వ సంఘకాలం మనం జీవిస్తున్నాం. ఈరోజు మనం ఈ వర్తమానం చెప్తున్నాం. ఈ వర్తమానం మనం చెప్పిన అందరూ లోబడ్డారా? ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమందికి చెబితే ఎంతమంది లోబడుతున్నారు? కొన్ని 100 మంది చెప్తే 5-10 మంది లోబడుతున్నారు. 1000 మంది చెప్తే 30-40 మంది వస్తున్నారు బయట. ఏంటి కారణం? వాళ్ళకి వాక్యం తెలియదా? తెలుసు. వాళ్ళ సంఘాలకు వెళ్ళటలేదా? వెళ్తున్నారు. వాళ్ళు వర్తమానంలో బైబిల్ చదివిన దాంట్లో సీనియర్స్ కాదా? సీనియర్స్. బైబిల్ జ్ఞానం ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలాగ దేవుడు నన్ను చేయమన్నాడు అని చెప్పినప్పుడు దాన్ని లోబడిపోవడం. నువ్వు ఏమై ఉన్నప్పటికీ కూడా దేవుడు యొక్క పిలుపు నీ దగ్గరికి వచ్చినప్పుడు అది వాక్యానుసారంగా నీ హృదయాన్ని తాకేదంటే వెంటనే నువ్వు మారాలి. ఈరోజు మనం ఏమంటాం తెలుసా? దేవుడు నాతో మాట్లాడాలని, నాతో మాట్లాడితే మాట్లాడతాను. దేవుడు నాతో మాట్లాడితే అంటామా? మా మాట అంటామా? ఏదో ఆమె చెప్పట్లేదు. పొద్దున్నే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది. గమనించండి. ఇప్పుడు ఈ పుస్తకం అంటే ఏంటిది? మన ముందున్న పుస్తకం దేవుడు మాట్లాడిన మాటలు. ఈ పుస్తకం మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాయండి. ఈ వాక్యం మనం చదువుతున్నామంటే దేవుడు నాతో మాట్లాడాడని, అంతేనా? కన్ఫర్మేనా? ఈ మాట మనం చదువుతున్నాడు. కొన్నిసార్లు మనం పాస్గా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన ఎప్పుడూ మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాం. మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఆయన ఎప్పుడు మాట్లాడాడు? బైబిల్ ఎప్పుడు రాయబడింది? దాదాపు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ రాయటం పూర్తయిపోయింది. ఈరోజు కొత్తగా ఏమి రాయటంలా. మన పేర్లు ఇప్పుడు రాయాలి, ఎప్పుడు రాసి ఉన్నాయి.
కాబట్టి ఎప్పుడో దేవుడు ఆయన యొక్క గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాశారో వాళ్ళు ఈ పిలుపుకు లోబడతారు, ఈ వాక్యానికి లోబడతారు, ఈ వర్తమానానికి లోబడతారు, ఈ ఆత్మకి లోబడతారు. కాబట్టి గమనించండి, ఇది అందరూ లోబడే వాక్యం కాదు. ఈరోజు మనం చెప్తున్నది ఎలాగంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక పని నిమిత్తం పిలుస్తాడు. వాళ్ళ పని ఏంటో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ పనికి లోబడాలి. నీ బయట జీవితం ప్రకారంగా చూసుకుంటే దేవుడికి మనం లోబడం. అయితే లోపల నీ పిలుపు అనేది ఉన్నదో చూసావా, నువ్వు దానికి కానీ లోబడ్డావంటే నీ పిలుపు ఏదైతే ఉన్నదో అది నీకు తెలిసిందంటే నీ బయట జీవితాన్ని ఛేదించుకొని నువ్వు దేవుడి లోపలికి రాగలుగుతావు. ఈరోజు నువ్వు చేయాల్సింది నీ బాహ్య జీవితాన్ని బద్దలు చేయాలి. బయటికి జీవించే జీవితం ఏదైతే నువ్వు బద్దలు చేయాలి. అంటే ఏంటంటే నేను ఇలా కనిపించాలి, నేను అలా కనిపించాలి, ఇది చేయాలి అనుకుంటా చూసావా, దాన్ని నువ్వు బద్దలు పెట్టాలి. గమనించండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే నన్ను చూడగానే బాగా ధనవంతుడు అనుకోవాలి అని కొంతమంది కోరుకుంటుంది. నన్ను చూడగా రిచ్ ఫెలో అనుకోవాలని. అది బయటికి కనిపించాలని అనుకునేదండి. ధనవంతుడిగా ఉండటం అనేది బయటికి కనిపించేది కాదు, లోపల ఉండే ఒక గుణం అది. నిజమైన ధనవంతుడు ఎవరు తెలుసా? నీకు కలిగిన దాన్ని నువ్వు సహాయం చేస్తావు చూసావా, ఆడు నిజమైన ధనవంతుడు. ఇంటి ముందు పెద్ద బంగ్లా కట్టి బోర్డు పెట్టుకొని నేను ధనవంతుడిని బోర్డు పెట్టుకున్నాను, ధనవంతుడు కాదండి. నీ లోపల గిఫ్ట్ ఉంటుంది, ఆ సహాయం చేసే ఒక గుణం ఉంటుంది, శరీర సమయంలో స్పందించే ఒక గుణం ఉంటుంది, శరీర సమయంలో ప్రార్థించే ఒక గుణం ఉంటుంది. ఆ గుణమును బట్టి నువ్వు ధనవంతుడు పోతావు. అది లేనప్పుడు ఏం ఉపయోగం? మన టైం చూసాం మనం. సరైన సమయంలో కరోనా కాలంలో డబ్బులు ఉన్నాయి, నువ్వు కోరుకున్న ఫుడ్ తిన్నావా? కరోనా కాలంలో డబ్బులుండి ఏంటి సమస్య? దేవుడు పర్మిషన్ ఇలా మనకి తినడానికి అనుమతి లేదండి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? అలాగే నువ్వు వాక్యంలో నీకు అన్నీ చేయడానికి, నువ్వు లోకల్ అన్నీ చేయడానికి అనుమతి ఉన్నది. అయితే వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు నీకు అనుమతి లేదు. వాక్యం ఈరోజు ఏం చేస్తుందంటే నిన్ను ఒక క్రమ మార్గంలో చెక్కుతున్నది. నువ్వేం చేయాలంటే దేవుడు నిన్ను చెక్కుతున్నప్పుడు నువ్వు లోబడాలి. ఎంతమంది లోబడాలనుకుంటున్నారు? శక్తి లోబడతామా? ఇప్పుడు మీకు ఒక వాక్యం చెబుతాను, చూడండి జాగ్రత్తగానండి. వారు తుమ్మకరతో ఒక మందసము చేయవలను. ఏ కరతో? తుమ్మకరకి ఏముంటాయి? ముళ్ళతో మనసు ఎలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు దేవుడు దేవత చేయమన్నాడు, ఇప్పుడు ఏ కర్త చేయాలి? ఇప్పుడు ఒకవేళ మోషే ఎలాగొచ్చి అయ్యా అది ఆ కర్ర నిండా తుమ్మకర దాని నిండా ముళ్ళే ఉన్నాయి, దాంతో చేయమంచం ఏంటి అంటానికి లేదు. దేవుడు చెప్తే ఫైనల్. ఇప్పుడు దేవుడు ఏ కర్త చేయమన్నాడు? అదే దేవుడు ఇప్పుడు వధువుని అన్ని జనుల్లోంచి తీసుకుంటానన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలాంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడంటే ప్రపంచంలో ఇది పనికి రాదు అని మానవుడి కళ్ళకి ఏదైతే కనిపిస్తుంది దేవుడు దాన్ని తీసుకుంటాడు. గొప్పగా కూడా దేవుడు తీసుకోడండి, ఆయన తీసుకున్న దాన్ని గొప్పగా చేస్తాడు. చెప్పండి ఒక మాట, తుమ్మ చెట్టు ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఇళ్లలో మీరు ఒక తుమ్మ చెట్టుని పెంచి దానికి పాదు చేసి దాన్ని నీళ్లు పోసి ఎవరైనా పెంచారా? మరి తుమ్మ చెట్లు లేవా? ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? ఊరికి చివరా. ఆ తుమ్మ చెట్టు దగ్గర ఎవరైనా పోతారా? దాని కింద ఆడుకొని కూడా ఆడుకోరు పిల్లలు కూడా. ఎందుకని? అది గాయం చేస్తుంది. అందుకే దాన్ని ఊరి చివరికి పంపిస్తారు ఒక రకంగా మాట్లాడుతుంది ఆ చెట్టుని. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నాకు ఆ చెట్టు కావాలన్నాడు. ఒకప్పుడు మనం వెలివేయబడ్డాళ్ళం. యూదులు, సమరయులు, ఆ తర్వాత జాతి మనది. దేవుడికి దూరంగా ఉన్న జాతి మనది. ఎలాగంటే ఊరి చివర తుమ్మ చెట్లు ఉన్నట్టుగా. మరి ఇప్పుడు మీకు కోపం రావచ్చు, పర్వాలేదా? మళ్ళీ మనలో ఉన్న కొంతమందిని కొన్ని కులాలు ఏం చేస్తారంటే ఊరికి దూరంగా పెట్టారు. పెట్టలేదా? పెట్టారా? ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వచ్చారంట చెప్పండి. ధైర్యం. ఇప్పుడు దేవుడు ఊరి చివరికి ఇస్రాయేలు తుమ్మ చెట్టు నాకు కావాలన్నాడు, ఊరికి చివరిగా ఇస్రాయేలు క్రైస్తవులు నాకు కావాలని తీసుకున్నాడు ఆయన. అంటే అందరూ లోకం దృష్టిలో హీనులు, ఇళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి దూరంగా ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు అన్నాడు నాకు వాళ్ళే కావాలి, వాళ్ళని ఆరాధించాలి, నేను వాళ్ళతో పాటే ఉంటా, అసలు వాళ్ళని అవ్వాలన్నాడు. ఇప్పుడు ఆయన చూడండి, గంధపు చెట్టు అడిగాడా? రోజు గుడ్డు అడిగాడా?
లెబనాన్ చెట్లు అక్కడ లేవా? దేవదారు కొమ్మలు లేవా? ఇప్పుడు దేవుడు ఏం అడుగుతున్నాడు? ఏంటండి దేవుడు ఇది? ఎట్లాంటి దేవుడు తెలుసా మన దేవుడు? అయితే సమస్య ఏంటంటే ఈ తుమ్మ చెట్టుకి ముళ్ళు ఉంటుంది. ఈ ముళ్ళు పొడుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? పైన గులాబీ పువ్వు బాగా ఉంటుంది. గులాబీ పువ్వు బలే ఉందని పట్టుకొని ఏమవుతుంది? ముళ్ళు కనబడదు, అది గుచ్చుకులాగా నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు తుమ్మ చెట్టుకి దేవుడు ఏమన్నాడంటే, నాకు మనసు చేయడానికి దేవుడు నాకు తుమ్మ చెట్టు కావాలన్నాడు. ఈ తుమ్మ చెట్టు తేవాలంటే దానికి ఏముంటాయి అంటే ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు దానికి ముళ్ళుండగా అది మందసం అవుతుందా? దానికి ముళ్ళున్నాయి, ఇక్కడ మందసం కావాలి. ఇక్కడ మోషే అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు మోషే అనే వ్యక్తి ఇప్పుడు ఈ తుమ్మ చెట్టుని మందసం చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నాకు చెప్పండి. అమ్మా వినబడలే నాకు, అందరూ చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు మన వాడుకోవడంలో ఏం చేయాలి? మనం ఉన్నాయా ముళ్ళు? పాస్టర్ గారు నేను లైఫ్ బాయ్ వాడతానండి, సంతూర్ వాడతానండి, నాకు ముళ్ళు ఉన్నాయి అంటారా? ఈ కనబడే ముళ్ళు కాదండి, కనబడకుండా గుచ్చే ముళ్ళు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? మనం నిజంగా దేవుడు కానీ మనం పిలిచాడు అని మీకు నమ్మకం ఉంటే ఆ తుమ్మ చెట్టుని పిలిచాడండి దేవుడు పరిచయం. మీకు సంగతి తెలుసా? ఎట్లాంటి దేవుడు అంటే లోపలేమో తుమ్మకర్ర, బయటేమో బంగారం సేవ. లోపల తుమ్మకర్ర ఉన్నది మందసం, బయట ఏమన్నది తెలుసా? అంటే ఇప్పుడు ఈ మేలిమి బంగారం మాత్రం బయటికి కనబడుతుంది, లోపల తుమ్మకర్ర కనబడదు. ఎందుకని తుమ్మకర్ర వాడమన్నాడు దేవుడు? ఇంకో సంగతి ఉంది, దాంట్లో ఒక మర్మం ఉన్నది. ఏంటి ఆ మర్మం అంటే, తుమ్మకర్రకి చెదలు పట్టు, త్వరగా చెదలు దాని మీద దాడి చేయవు, ఎక్కువ కాలం పాడవదట. మరి నిజమైనగా దూరకి వెలివేయబడ్డారు అని చెప్పి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ క్రీస్తుని కానీ నమ్మితే వాళ్ళ విశ్వాసం త్వరగా సారిపోదు. అంటే దేవుడు ఏం చేశాడంటే ప్రతి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక్కొక్కళ్ళకి ఒక గుణం పెట్టేశాడు. ఇప్పుడు ఆ గుణం ఎవరి లోపల ఉందో అది వాళ్ళ లోపల నుంచి పని చేస్తుంది. ఆమేన్. మనం నిజంగా నేనంటాను, మనము తుమ్మ చెట్లే కదా. మనం ఏం చేస్తామంటే మనకు ఒక అలవాటు ఉన్నది, మనలో ఉన్న ముళ్ళుతో మనం ఏం చేస్తామంటే పొడుస్తూ ఉంటాం. గుడిసారి ఒక చిన్న మాట మీకు చెప్తా. మోషే ఒకరోజు గబగబా పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చాడు. దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చి, సపీరా బయలుదేరి వెళ్దాం పదా. ఆమె ఎక్కడికి అయ్యా? ఈజిప్ట్ వెళ్దాం పదా, ఐగుప్తు వెళ్దాం పదా. ఆమె ప్రవక్త అంటాడు. ఆమె ముందుకి మోషే ముందుకు వచ్చి, నువ్వు ఎక్కడి నుంచి పారిపోయి వచ్చావు నీకు తెలుసా అన్నాడు. ఏం చేసింది తెలుసా? ఇప్పుడు సప్పీరా దగ్గర ఎంతో కాలం నుంచి దాచిపెట్టుకున్న ముళ్ళు బయటికి తీసి మోషన్ పొడుస్తాడు. ఏమంటే తెలుసా? నువ్వు ఒకప్పుడు అక్కడి నుంచే పారిపోయి వచ్చావు, మళ్ళీ అక్కడ పోదామంటున్నావు ఏంటి? ఈరోజు మనం కూడా అదే. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనకి ఇతరుల విషయాల్లో తప్పులు చేసినప్పుడు మనం వాళ్ళతో సారీ అంటాం. వాళ్ళు ఏమంటారు? వినపడలా? ఎవరు అన్నారా మీరు? నాకు వినపడలేదు. మీ విషయంలో తప్పు చేశానండి, నేను సారీ అన్నా, మీరేమంటారు? ఒప్పుకున్నారా? కొంతమంది ఉన్నారు, కొద్ది క్రైస్తవులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, సరే పాస్టర్ గారు తప్పు చేస్తారు కదా, ఓకే, లేదా కుటుంబంలో కూడా తప్పు చేస్తారు కదా, చెప్పాడు కదా, ఓకే, అయిపోయింది. ఒక సంవత్సరం 2 ఏళ్ళు గడిచిపోయింది, లేదా ఒక 5 ఏళ్ళు గడిచిపోయింది. మళ్ళా అలాంటి తప్ప ఏదో నువ్వు చేయబోతున్నట్టుగా సిమ్టమ్ కనిపించగానే అప్పుడు ఏమంటారు వాళ్ళు? పోయినసారి కాబట్టి ఊరుకున్నా, ఈసారి చూడు అంటారు. ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు ఇప్పుడు నువ్వు పోయినసారి నువ్వు క్షమించావు కానీ మర్చిపోవాలి. నువ్వు కేవలం క్షమించి నువ్వు మర్చిపోనట్టయితే నీ లోపల ఇంకా అది ఉన్నది. కాబట్టి అది ఎలాగున్నదంటే ఒక ముళ్ళులాగా అలా గుండిపోయింది. అదే విషయం గతంలో మీకు చెప్పాను. కాక్టస్ అని ఒక ట్రీ ఉన్నది. మన దాని బ్రహ్మజముడు, నాగజముడు రకరకాల పేరుతో పిలుస్తుంది. దాని పేరు కాక్టస్. అది ఎక్కడ పుట్టిందయ్యా అంటే ఎడారిలో పుట్టింది. ఎడారి నుంచి ఇక్కడికి వచ్చింది. ఎడారిలో నీళ్ళు ఉంటాయా? ఉండవు. నీళ్ళు లేని కారణం చేత కాక్టస్ చెట్టుకి చివరలు చుట్టుకుపోయి, దాని ఆకు చివర చుట్టుకుపోయి గట్టిపడి ఎండిపోయింది. కొన్ని తరముల తర్వాత అది పుట్టడం మీద దాని చివరలో ఎండిపోయి ముళ్ళలాగా వచ్చింది. ఆ ఆకు చుట్టుకుపోయి ముళ్ళైపోయింది. రైట్? ఎందుకని ఆకు ముళ్ళైంది అంటారు? కింద నీళ్ళు దొరకల. నీళ్ళంటే బైబిల్ భాష ఏంటి? వాక్యము. వాక్యం దొరకకపోతే మనుషులు ఏమవుతాం అమ్మా? ముళ్ళవుతాం.
ఏమవుతాం? ముళ్ళు అవుతాం. ఈ ముళ్ళు ఖాళీగా ఉంటుందా? ఏం చేస్తుంది? ముళ్ళు డ్యూటీ ఏంటి? పొడవటమే. అంటే ఇప్పుడు వాక్యము లేకుండా కానీ మనం ఎదిగినట్లయితే మనం ఏం చేస్తామంటే పక్కలోనే ముళ్ళు పెట్టి పొడుస్తూ ఉంటావు. నువ్వు అలా పొడుస్తూ ఉండగా దేవుడు నిన్ను వాడుకుంటాడా? వినపడలేదు. మరి ఇప్పుడు వాడుకున్నప్పుడు మనం ఎందుకు ఏం చేద్దాం? ఈ జీవితాన్ని దేవుడు వాడుకోని జీవితం మనకు అవసరమా? ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? నో యూస్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు నిజంగా దేవుడి పరిచయ నిమిత్తమే కానీ పిలువబడినట్లయితే ఆ తుమ్మ కర్ర పిలువబడింది. ఇప్పుడు దేవుడి పరిచయం అది ఉండాలి కాబట్టి అది ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వచ్చిన మోషే అనే సేవకుడికి అది లోపల. ఇప్పుడు మోషేని పట్టుకోగానే మోషేని గుచ్చింది అనుకోండి, అది కూడా అలవాటు ప్రకారంగా మోషే ఈ చెట్టు నాకు వద్దంటాడు, అయిపోయాడు. ఇప్పుడు ఆ పరిచయలో అది ఉపయోగించడానికి వీలు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వినపడలేదు నాకు ఎందుకనో నిలబడాలి. దేవుని యొక్క పరిచర్యలో మనం దేవుడికి లోబడినప్పుడు దేవుడు వాడుకుంటాడు. లోబడకుండా నేను పరిచర్య చేస్తానంటే వాడుకోడు. రైట్? మన మధ్య విజయపడుతున్నాను కార్పెంటర్, ఆయనకే తెలియాలి సంగతులు. ఒక చెక్క కానీ లేదంటే ఒక టేబుల్ కానీ ఒక తలుపు కానీ ఏదైనా తయారు చేయాలంటే నేరుగా చెక్కలు వచ్చేవండి. చెట్టులోంచే చెక్కలు తీయాలి. ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఒకటి స్ట్రైట్గా ఉంటుంది, ఒకటి వంకరగా ఉంటుంది. ఇప్పుడు వెనకాల కొబ్బరి చెట్టు అంతకుముందు ఇటు పక్కన ఒక చెట్టు ఉన్నది. చిన్న మాట నేను చెప్తాను. 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ రోజు ఎవరున్నారు ఇక్కడ కొబ్బరి చెట్లు కొట్టించినప్పుడు? విజయ్ ఉన్నాడు, సోనియం. ఈ చెట్టుకి అని తీసుకున్నాడు, ఆ చెట్టుకి అని తీసుకున్నాడు. దేనికి ఎక్కువ తీసుకున్నాడు? అవతల ఉన్న చెట్టు కొట్టడానికి ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. రెండోది అదే హైట్లో ఉన్నాయి. ఏంటి కారణం? ఆ చెట్టు వంకరగా ఉందండి అన్న. వింటారా? ఇదేమో స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇది త్వరగా తీసేసారు. అదేమో వంకర కూడా. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ బ్రదర్ ఏదైనా చేయాలంటే ఆ చెట్టులో వంకరలు దిగున్నప్పుడు ఆ నుంచి స్ట్రైట్గా ఉన్న చెక్క తీయాలంటే ఇటు పక్కన వేస్ట్ ఎక్కువ పోతుంది. స్ట్రైట్గా దిగినప్పుడు వేస్ట్ తక్కువ అవుతుంది. అంతేనా? మనము కూడా స్ట్రైట్గా ఉన్నామంటే ఎక్కువ కష్టపడక్కర్ల దేవుడు. ముందుగా వెళ్ళిపోతాం. వంకర దగ్గర ఒక్కలు ఇటు ఒక్కలు ఈ ఊళ్ళో ఒక్కలు ఆ ఊళ్ళో ఒక్కలు ఈ సంఘాలు ఒక్కల సంఘాలు వేస్తే ఎలా ఉంటుంది? వినపడాలి. వాక్యాన్ని మాత్రమే వెంబడించు. నువ్వు ఎంతకాలం అయితే వాక్యాన్ని నమ్మకంగా వెంబడించావో, నీ హృదయంలో ఏ ఆశ ఏ తలంపు కలిగి వాక్యం కొరకు వెంబడిస్తున్నావో ఆ తలంపు దేవుడికి తెలుసా? రైట్? కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలా చెక్కుతాడు? నన్ను స్ట్రైట్గా చెక్కుతాడండి. దేవుడు వంకరగా చెక్కడు. నువ్వు తెలుసది. అయితే మీరు ఒక మాట అనొచ్చు, మాస్టర్ గారు మరి మోషే చేతిలో కర్ర వంకర టెంకలు తిరుగుంది కదా అంట. మోషే చేతిలో కర్ర ఉందా పాము ఉందా అంట. నేను ఆ కర్రలు ఏమున్నాయి? పాములు ఉన్నాయి. పాము కదండి, పాములు. మాస్టర్ ఒకటే కదా అంటారే మీరు. మోషే ఫరో ముందు తీసుకెళ్ళి కర్ర పడేసినప్పుడు అక్కడ ఏం నిలబడి వాళ్ళు కర్రల కింద వేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములయ్యి. అది తర్వాత జరిగింది ఏంటి? మోషే కర్ర పాములు మింగేసి పాములు ఎక్కడికి పోయింది? పాములు ఉన్నాయి. కాబట్టి గమనించండి, నువ్వు నిజంగా దేవుని వాక్యం కలిగి ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా ఏదైనా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. ఇప్పుడు మోషేకి దేవుడు ఇచ్చిన ఈ కర్రకి వాళ్ళు లోబడాల. ఇది సూచన, దేవుని యొక్క వాక్యం, ఆ కాలం ఒక వర్తమానం, ఆ గడి వర్తమానం. ఇప్పుడు మోషే వెళ్ళి నిలబడినప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు మోషేని దేవుడు ఏం చేశాడు? సేవకుడిగా వచ్చి పరిచయం చేయమంటే మోషే ఏం చేశాడంటే వెళ్ళి గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తే పరిచయం మోషేది కాదండి. మోషే ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నంత కాలం మోషే విమోచకుడు కాలేడు. కాబట్టి దేవుడి పిలుపుకి లోపడకపోయిన కారణం చేత దేవుడు మోషేని దూరంగా వచ్చాడు. 40 ఏళ్ళు దేవుడు మోషేకి ఇచ్చిన పనిష్మెంట్. మరి ఒకసారి ఆలోచించండి, మనం కూడా ఎక్కడన్నా దేవుడిని ఆయన పిలిచిన దానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనం కూడా దూరంగా పెట్టాడేమో. లోబడినట్లయితే మోషే 40 ఏళ్ళకే విమోచకుడు అయ్యేవాడు. లోబడని కారణం చేత, సొంత ఆలోచనల కారణం చేత దేవుడికి అతను దూరం కావాల్సి వచ్చింది. అయితే ఈరోజు మోషే కాలంలో ఉన్న వాక్యం కన్నా కూడా ఎక్కువ వాక్యం అనుకున్నది, ఎక్కువ బయలుపాటు మనకున్నది. ఇంకో మాట చెప్తా, ఇది మీకు గొడవయ్యే ఒక మాట. ఇది ప్రవక్త భూమి మీద రంగం మీదకి వచ్చి బోధించిన కాలం కన్నా కూడా ఇప్పుడు ఇంకా బయలుపాటు ఎక్కువ ఉన్నది. ఆ కాలంలో అంత బయలుపాటు ఎవరికి లేదు. ఇప్పుడు ఆ వర్తమానం చదివి వాక్యం విని మనం ధ్యానించి మనం దాని కొరకు ప్రార్థన చేసి దేవుడు మనతో మాట్లాడి మనం సరిచేస్తున్నప్పుడు మనలో ఉన్న బయలుపాటు లేకపోతే ఒక ప్రత్యక్షత అధికంగా మారింది. అధికంగా అంటే కావాల్సినంతగా మారింది.
కాబట్టి అప్పుడు కన్నా కానీ ఇప్పుడు మనం ఇంకా బలమైన వారం. కాబట్టి నిజంగా నువ్వు దేవుడిలో బలమైన వారిగా ఉన్నప్పుడు దేవుడిని వాడుకుంటాడు, వాడుకోవడం. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో మాట కూడా ఉన్నది. ఒక తుమ్మ చెట్టు ఉన్నది, ఆ తుమ్మ చెట్టు నిండా ముళ్ళు ఉన్నాయి. ఆ తుమ్మ చెట్టు ముళ్ళు కలిగినది అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని వాడుకోవాలంటే దానికి ఉన్న ముళ్ళు తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? ముళ్ళు చెక్కాలి. చెక్కాలంటే ఇక్కడ వింతైన మాట ఏంటంటే ఆ తుమ్మ చెట్టు దానికి ఉన్న ముళ్ళు తీసుకోలేదు. అంతేనా? నిజమేనా? మన చేతికి ఒక ముళ్ళు గుచ్చుకుందండి. ఇక్కడ ఎంతమంది తీసుకోవాలి మీ ముళ్ళు మీరే? ఎంతమంది తీసుకోగలరు మీ ముళ్ళు మీరే? తీరే మనం ఏం చేస్తామంటే పక్కన దగ్గరికి వెళ్ళి ముళ్ళు తీయమని అడుగుతాం, వాడు తీస్తారు. రైట్? మనలో ఉన్న బలహీనతలు మనం తీసేయాలి. ఎవరో ఒకరు మన నిమిత్తం ప్రార్థన చేయాలా, మనం బలపరచాలా, దేవుడు మనకు అనుమతి ఇవ్వాలా, అప్పుడు మనలో చేరిపోతాం. మన నిర్ణయం తీసుకుంటాము, దేవుడు అనుమతిస్తాం, అప్పుడే పోతాయి. అయితే ఆ తుమ్మ చెట్లు వచ్చి పోవాలంటే దేవుడు అక్కడికి పంపించిన సేవకుడికి లోబడినప్పుడు ఆ దేవుడు ఆ ముళ్ళు మొత్తం చెక్కి వాళ్ళు మొత్తం బయట తీసి శుభ్రపరిచి దేవుడు ఒక సేవకు వాడుకుంటున్నాడు. ఇంకా మనకి గమనించండి, దేవుడు రంగం మీదకి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడిన తర్వాత మోషేని ఆ తుమ్మకరతో నాకు మనస్సేం చేయమని చెప్పిన తర్వాత మోషే వెళ్ళి తుమ్మకరను మాత్రమే తేవాలి. ఈ కాలంలో దేవుడు ఆయన వధువుని సిద్ధపరచడానికి ఆయన వధువు ఎక్కడ ఉందంటే అన్ని జనుల నుంచి మాత్రమే రావాలి. కాబట్టి ఇప్పుడు వధువు ఎక్కడి నుంచి రావాలి? నువ్వు ఎన్నా వెనకపోయినా అన్ని జనుల నుంచి వధువు రావాలి. ఇప్పుడు యూదుల్లో నుంచి సమరయుల నుంచి వధువు రాదండి. దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. కాబట్టి ఖచ్చితంగా ఇదే చేయాలి. ఎలాగంటారా? దేవుడు నోవాహ కాలంలో ఉన్నప్పుడు ఓడ కట్టమన్నాడు. ఆ ఓడని ఇంగ్లీష్లో ఆర్క్ అంటాం. మోషేని దేవుడు ఇక్కడ ఓడ కట్టమన్నాడు. దీన్ని కూడా ఆర్క్ అని అంటారు, మందసం అంటాం దీని తెలుగులో. మనం ఇంగ్లీష్లో దీని పేరు కూడా ఆర్కే, ARK. మోషేని చిన్నప్పుడు పెట్టిన బాక్స్ ఉన్నది వాళ్ళమ్మ, దాని పేరు కూడా ఓడే, ఆర్క్. మూడింటి పేరు ఆర్కే ఇంగ్లీష్లో. అయితే నోవాతో కట్టమన్నప్పుడేమో దేవుడు గోఫర్ గుడ్డు వాడమన్నాడు, చితిసారకపు మ్రాన్తో చేయమన్నాడు. మోషే తల్లేమో ఆ పక్కన ఉన్న జన్ము తీసుకుని దాంతో తయారు చేస్తుంది. అయితే మోషే దగ్గరికి వచ్చేప్పటికి దేవుడు ఏమన్నాడంటే నువ్వు తుమ్మ కడతో చేయమన్నాడు. అంటే ప్రతి కాలంలో దేవుడు ఒక ప్రత్యేకమైన దాంతో మనం తయారు చేయమంటున్నాడు. యూదుల కాలంకి వాళ్ళకి ఇచ్చిన సువార్త వేరు, అపోస్తలుల కాలంలో వాళ్ళు చెప్పిన సువార్త వేరు, ఇప్పుడు మనం చెప్తున్న సువార్త వేరు. కాలానుగుణంగా సువార్త మారుతున్నది. కాలానుగుణంగా దేవుడు మనకి ఇంకా దగ్గర అవుతా ఉన్నాడు. నోవా కాలంలో దేవుడు ఎంతమంది మాట్లాడాడు? ఒక్కడితో. మోషే కాలంలో అక్కడున్న ప్రజలతో, ప్రపంచం మొత్తం ఉన్నాగా దేవుడు అక్కడున్న ప్రజలతో మాట్లాడాడు. యేసుక్రీస్తు కాలంలో ఆయన ఎవరి మధ్యలో అయితే ఉన్నాడో ఆయన వాళ్ళతో మాట్లాడాడు. మరి ఈ కాలంలో ప్రపంచంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా ఎక్కడున్నా కూడా మనం ఏమన్నా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఈ పని చెప్పాడు, దేవుడు నాకు నన్ను ఇలా అడిగితే ఇలా చేయమని చెప్పాడు, ఇలా చేస్తాను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలో. కారణం ఏంటంటే దేవుడికి మనకి మధ్యలో దూరం తగ్గిపోయాడు. ఎలా తగ్గిపోయిందంటే దేవుడు ఎప్పుడైతే ఆ తుమ్మ చెట్టును ఎన్నుకున్నాడో, ఆ తుమ్మకరతో మనసు కట్టమన్నాడో, ఇప్పుడు మోషే వెళ్ళి ఆ తుమ్మకరను తీసుకొచ్చి దానికి ఉన్న ముళ్ళు మొత్తం చెక్కి దాన్ని తీసుకొని అక్కడ పెట్టి దాన్ని మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. మోషే మందసం చేసిన తర్వాత మందసం లోపల ఏం పెట్టాలి? ఇప్పుడు ఇంతకి మందసంలో ఏముంటాయండి? మందసం లోపల 10 ఆకుల రాతి పలక, మన్నా, ఇవి దాని లోపల. ఇప్పుడు నేను ఇలా అడుగుతా చూడండి, చుట్టూ తుమ్మకర ఉన్నది, లోపల ఏమున్నది? 10 ఆకులు, మన్నా పాత్ర. ప్రజలో ఈ మందసం పైన ఏమన్నది? కరుణాపీఠం. దానిపైన ఏమన్నది? చెలుగులు, కెరాబులు, దీన్ని కాపలాగా అవుతాడు. దీని దగ్గర ఏమన్నది? అహరోను చేతికరుణం. మీరు గమనించినట్లయితే ఇప్పుడు వాక్యము ఎక్కడ ఉన్నదంటే ఉదయం మనం మాట్లాడుకున్నాం. యోహాను ఏం తిన్నాడంటే చిన్న పుస్తకం తిన్నాడు. ఇప్పుడు యోహాను లోపల పుస్తకం ఉన్నది, రైట్? ఇప్పుడు చుట్టుపక్కల చూస్తే ఇదంతా తుమ్మకర్ర. ఈ తుమ్మకర్ర లోపల 10 ఆకుల రాతి పలక ఉంది. 10 ఆకులు అంటే వాక్యం కాదా? 10 ఆకుల ధర్మశాస్త్రం కాదా? అంటే నువ్వు కొత్త నిబంధనలో యోహాను ఈ గ్రంథం తినడానికన్నా ముందుగానే పాత నిబంధన కాలంలోనే ఊరికి చివరిగా ఉన్న అనుజనులకు సాదృశ్యమైన ఆ తుమ్మకర్ర లోపలికి దేవుడు యొక్క వాక్యం వచ్చేవు ప్రజలు. కాబట్టి దేవుడు అక్కడ ఏం చేశాడో ఇక్కడ అదే చేస్తున్నాడు. అక్కడ తుమ్మకర్ర లోబడింది, అనుజనులోంచి ఎవరైతే లోబడ్డారో దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు ప్రజలు. ఆయన చూడండి, ఆ కాలంలో గంధం చెక్క అడగల,
రోజు గుడ్డ అడగల. అవి ఖరీదైనవి, ప్రత్యేకమైనవి, ఎంతో వెలబెట్టు కొనుక్కునేవి. దేవుడు అలాంటి దాని దగ్గరికి పోక, యేసుక్రీస్తు వాహనం ఏంటంటే గుర్రాలు లేవప్పుడు, ఏనుగులు లేవప్పుడు. ఇప్పుడు దేవుడు ఏమడిగాడు? గాడిద కావాలని అడిగాడు. అంటే ఇప్పుడు దేవుడు గొప్పది తీసుకున్నాడా, పెద్దది తీసుకున్నాడా? ఏం తీసుకుంటున్నాడు? నోవా కాలంలో ఏం తీసుకున్నాడు? చిరుసారగా మానేయమన్నాడు. మరి ఇక్కడేం తీసుకుంటున్నాడు? తుమ్మకర తీసుకుంటున్నాడు. అంటే ప్రతి కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరికన్నా వెల తక్కువగా ఏదైతే ఉన్నదో, విలువ తక్కువగా ఏదైతే కనిపిస్తుందో దేవుడు దాన్ని తీసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తీసుకున్న తర్వాత రోడ్డుకి లేదంటే ఊరికి చివరిగా ఉన్న ఆ తుమ్మకర్ర ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఇజ్రాయెల్ 12 గోత్రంలో కూర్చుంటే 12 గోత్రంలో మధ్యలో అది ఉన్నది. ఒకప్పుడు ఇలా దూరంగా పెట్టారు, ఇప్పుడు ఎక్కడ ఉంది అది? ఇంకో సంగతి తెలుసా? ఈ ఇజ్రాయెల్ కానీ యూదులు కానీ ఆ తుమ్మకర్ర అసహ్యం వీళ్ళకి. ఇప్పుడు అసహ్యమైన తుమ్మకర్ర వీళ్ళు మోసుకుంటూ తిరుగుతున్నారు. అలా చేశాడు దేవుడు. అన్ని జనుల్లో వచ్చి ఊరికి దూరంగా ఉన్న జాతిలో వచ్చి దేవుడు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు గొప్ప గొప్ప కులాలని చెప్పుకునే వాళ్ళ దీని లోపలికి వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యాన్ని మోసుకుని జరుగుతున్నారు. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ జరుగుతా ఉంది. కొత్తది ఏమీ జరగదండి ఎప్పుడు, అది సైకిల్ రిపీట్ అవుతానే ఉంటుంది. అక్కడ ఛాయ, ఇక్కడ అసలు. కాబట్టి ఈరోజు నిజంగా దేవుడికి ఎవరైతే లోబడ్డారో వారు దేవుడి పరిచయంలో వాడబడతారు. ఎవరు లోబడతారంటే స్పెషల్గా దేవుడి చేత పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో ఆ స్పెషల్ కాలింగ్ కలిగిన వాళ్ళు మాత్రమే దేవుడికి లోబడతారు. టుడే వీఆర్ ది స్పెషల్ పీపుల్ ఆన్ దిస్ ఇయర్. ఈ రోజు ఆ ప్రత్యేకమైన జనాంగం మనమే అయి ఉన్నాం. మనం వచ్చింది ప్రత్యేకమైన పిలుపుతో, మనం వచ్చేది ప్రత్యేకమైన పరిచర్యతో. ఉదయకాలం మనం చెప్పుకున్నాం, వీఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ది రాప్చర్. ఆ తుమ్మకర్ర ప్రత్యేకంగా ఆ మందస్సము తయారు చేయడం కొరకు అది నిర్ణయించబడేది. అలాగే ఈరోజు ఈ భూమి మీద ఎందుకు పనికిరాని వాళ్ళని ఎంచబడిన మనము దేవుడి చేత పిలువబడి ప్రత్యేకమైన జనాంగం మారి ఉన్నాం. హల్లెలూయా, ఆమేన్. We will leave this earth by a special calling. భూమి మీదకి ఒక ప్రత్యేకమైన పిలుపుతో వచ్చాము. అలాగే మనం ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రత్యేకమైన పిలుపుతో వెళ్తాం. అందరికీ లేదండి పిలుపు, కొద్ది మందికి మాత్రమే పిలుపు ఉన్నది. కొద్ది మంది మాత్రమే ఆ స్వరం వినగలరు. కొద్ది మంది మాత్రమే ఆ మేఘం మీద కూర్చోగలరు. కొద్ది మంది మాత్రమే వారి యొక్క శరీరం యొక్క బరువుని తెలిగి చేసుకుని పైకి ఎత్తబడగలరు. అది అందరికి అవకాశం ఇవ్వాలి, కొద్ది మందికి. అయితే వాక్యం వినే అవకాశం దేవుడు అందరికి ఇచ్చాడు. లోబడే అవకాశం కొద్ది మందికి ఇచ్చాడు. ఎత్తబడే అవకాశం ఇంకా కొద్ది మందికి ఇచ్చాడు. ఇక్కడ ఒక రహస్యం కూడా చెప్పాలి. మిలీనియంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిత్యత్వంలోకి వెళ్తారు. మిలీనియం అంటే దేవుడితో పాటు 1000 ఏళ్ళు ఉండటం. 1000 ఏళ్ళు ఉన్నవాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయటం లేదండి. మనం ఏమంటామంటే ఇద్దరు పంపిస్తాం, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చే, నువ్వు వెళ్ళి ముందుకు వెళ్ళి ఆ పని కూడా చేసుకున్నా పోతాం. ఇద్దరు పంపించినప్పుడు ఒకళ్ళని సగం పని చేసి వెనక్కి వచ్చామంటున్నాం, వీళ్ళకి అప్పచెప్పబడింది పని. అలాగే కొంతమంది అనుకుంటున్నారు మిలీనియం అంటే 1000 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ తిరిగి మనం భూమి మీదకి వచ్చేసి ఇక్కడే ఉంటాం కావాలి అనుకుంటున్నాం. మళ్ళా ఈ శరీరంలోకి నువ్వు రావు. ఇది వదిలిపెట్టిపోయిన తర్వాత నువ్వు మళ్ళా దీనిలోకి రావు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా పిలువబడిన వ్యక్తివి కాబట్టి నీకు ఇవ్వబడిన ప్రత్యేకమైన శరీరంతో నువ్వు పైకి వెళ్తావు. ఏ శరీరము? మార్చబడిన శరీరం. ఏ శరీరము? మహిమా శరీరము. ఏ శరీరము? వాక్య శరీరము. ఏ శరీరము? గాలిలో పైకి వెళ్ళే శరీరము. ఏ శరీరము? మేఘం మీద కూర్చుండే శరీరము. ఏ శరీరం అంటే దేవుని పోలిన శరీరం. అటువంటి శరీరము దేవునికి ఇచ్చాడు. అది ఎవరికి ఇచ్చాడంటే దోస్ హూ ఆర్ సరెండర్డ్ దేర్ హార్ట్ టు ది గాడ్. దేవునికి ఎవరైతే వారి హృదయాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నారో దేవుడు వారికి ఆ శరీరం ఇచ్చాడు. మనం ఎలా ఉన్నా ఉదయకాలం మాట్లాడుకున్నట్టుగా గొంగళ పురుగులు వంటి జీవితం మనం జీవించి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ రోజు మనం రూపాంతరం అనగా మార్పు చెంది శరీరాలు మార్చుకుంటున్నాం. చాలా మందికి ఒక అనుమానం ఉన్నది, శరీరాలు మార్చిన తర్వాత ఎలాగ ఉంటాం మనం? ఎలాగుంటామా? ఎలాగుంటాం? గొంగళ పురుగు గూడు కట్టుకొని లోపల చనిపోయిన తర్వాత ఏం బయటకు వచ్చింది? శరీరాలు ఒకలాగా ఉన్నాయా? ఏంటి తేడా? మార్పు చెందింది అది. అయితే ఇప్పుడు మనం సీతాకోచలకు అవ్వండి, మనం ఏమవుతామంటే రూపాంతరం చెందిన తర్వాత ఈ శరీరం మహిమా శరీరంగా మారుతుంది. మహిమా శరీరంగా మార్చమంటే మీరు ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉన్నది, నేను ఇలా నడిచి వెళ్తాను,
టేబుల్ దగ్గర రాగా గుమ్మం దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇలా వస్తున్నా, ఇక్కడ పోడియం అడ్డు వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? పక్కన తీయాలి, పక్క నుంచి వెళ్ళాలి. అదే నువ్వు మహిమాశ్రీలోకి వచ్చిన తర్వాత ఇది నీ ముందున్నాయేం కాదు, ఇది నీ ముందున్నా కాదు, ఇది ముందు దాని నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అది అందరికీ ఇవ్వబడిన శరీరం కాదండి, అది ప్రత్యేకించబడిన శరీరము, ప్రత్యేకంగా పిలువబడిన వారి నిమిత్తం. కాబట్టి ఈరోజు మన పిలుపు ప్రత్యేకమైనదైతే మనకు వచ్చే శరీరం ప్రత్యేకమైనది, మన వెళ్ళే స్థలం ప్రత్యేకమైనది. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకమైన వాడిని అని చెప్పుకోవడమే కాదు, నువ్వు వెళ్ళే స్థలము కూడా ప్రత్యేకమైనది. భూమి మీద కొన్ని కోటాను కోట్లు, సుమారుగా 750 కోట్లు ఉన్నారు ఇంతమందికి భూమి మీద జనాభా. ఇప్పటికి 720, 730 ఉన్నారు మనం రీసెంట్గా చూసినప్పుడు. మరి ఇన్ని కోట్ల జనాభాలో ఎత్తబడే వాళ్ళు ఎంతమంది? ఒకరోజు ప్రవక్తను కూడా ఒక మాట అడిగారు, అయ్యా నీ దగ్గర వీళ్ళు 15 ఏళ్ళ నుంచి ఒక వర్తమానం వింటున్నారు, దాదాపుగా 5,000 మంది నిత్యం నీ ప్రసంగాలకు అటెండ్ అవుతా ఉన్నారు, ఎక్కడి నుంచి ఏదో రకమైన ప్రసంగాలు ఇస్తున్నారు, ఎంతమంది ఎత్తపడతారు? ఆయన అంటున్నాడు హార్డ్లీ 5. ఆయన సంఘంలో ఆయన వర్తమానం వింటూ 15 ఏళ్ళ నుంచి నమ్మకంగా వెంబడిస్తున్న వాళ్ళు నుంచి ఎంతమంది ఎత్తపడతారంటే కష్టం మీద 5 ఎత్తపడతారు. ఇప్పుడు మన సంగతి ఏంటి ఆలోచన చేయండి ఒకసారి. ప్రవక్త బోధించిన వర్తమానమే నేరుగా ఇచ్చిన వాళ్ళు, ఆ ఉద్యోగం ఆత్మను పొందుకున్న వాళ్ళు మంచి ఎదురుగా ఉంటుంటే 15 ఏళ్ళ నుంచి నమ్మకంగా వెంబడిస్తూ ఉంటే ఆయన్ని ఎంతమంది ఎత్తపడతారయ్యా? సుమారుగా ఒక మాట చెప్పు, నువ్వు నీకు ప్రవక్త కాబట్టి ఎంతమంది తెలిసి ఉండదు కదా చెప్పంటే కష్టం మీద ఒక 5 దాకా ఎత్తపడచ్చు. 5 ఎవరు? ఆయన దగ్గర పరిచయం చేసేవాళ్ళు 100 మంది ఉన్నారు. అంటే కఠినంగా ఉంటుందా, స్మూత్గా ఉంటుంది ఎత్తపాటు? అంటే ఎన్ని ముళ్ళు తీసేసుకోవాలి మనం ఒకసారి ఆలోచించుకుందాం. ముగిస్తున్నాను నేను, మనం గురించి ఆలోచించుకుందాం. ముళ్ళ ఎట్లుంటే భాష అయ్యి అంతేనా? దొంగతనమా ఏ రంగులో ఉంటుంది? అంతేనా? దొంగతనం రంగు ఏంటండి? ఉందో దొంగతనం రంగు? ముళ్ళు ఎలాగ ఉంటాయి? ఎలాగుంటాయి ముళ్ళు? గమనించండి, ముళ్ళు ఎలాగుంటాయో తెలియదు అన్నోళ్ళు ఏం చేస్తారంటే ముళ్ళతో పొడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన మాటలు తోటల్లాగా తగ్గుతాయి, ముళ్ళులాగా తగ్గుతాయి. కాబట్టి గమనించండి, మన యొక్క జీవితం నిజంగా ఎలా ఉంటుంది? వాక్యానుసారంగా ఉంటుందా లేదా? అయితే మీరు ఇలాగ అనుకోవచ్చు, మాట్లాడి తిడతారు అనుకున్నాం. కొంచెం ఎందుకు తిడతారు? ఉచితంగా ఎవరెవరు తిడతారా? ఇప్పుడు యోహాన్ అంటున్నాడు, ఫలించని చెట్టు వేరు మొదట్లో ఏమున్నది? ఇప్పుడు యోహాన్ తిట్టాడు, మెచ్చుకున్నాడు. ఏంటంటే గొడవలు అంటాడు, చెట్టు అంటాడు, నరికేస్తాడు, ఇదేం మాస్టర్ అంటాడు. అదేనా? అయితే యోహాన్ చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఫలించని చెట్టు దాని యొక్క వేరు మొదట్లో గొడ్డలు. అది కానీ ఫలిస్తే గొడ్డలతో పని ఉందా? అది తీసుకోరు. మనం మాట్లాడుకుంటాం, కొద్దిమందికి బంగారం కనిపిస్తుంది. నాకు నేను మీద ఏం మాట్లాడలేదు ఈరోజు ఎక్సెప్షన్ ఉన్నది. ఒక మాచేనండి, మీ ఒంటి మీదకి ఆ బంగారపు ఆభరణాలు వచ్చినప్పుడు అవి ఎలా తయారు చేయబడ్డాయి మీకు తెలుసా? ఎలా వస్తాయి అవి? ఫస్ట్ బంగారం నేల నుంచి తీస్తారు, ఒక రజన్ లాగా వస్తుంది, ఇసుకలాగా ఉంటుంది, మట్టితో కలిసిపోయి ఉంటుంది. దాన్ని కరిగించిన తర్వాత ఆ మట్టిని వేరు చేసి ఈ పొడిని చక్కగా తీసి పక్కన తీసి మళ్ళీ దాన్ని ఒక ద్రావకం వేసి దానిలో చెడు మొత్తం తీసి ఆ తర్వాత వచ్చిన దీన్ని ఒక ముద్దలాగా చేస్తారు. ఈ ముద్ద ఆభరణం ఎలాగవుతుంది? ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి మంట మీద పెడతారు. అంటే అది తయారవ్వాలంటే ముందేం చేయాలి? కాల్చబడాలి. అది కాల్చినప్పుడు దాని గుణము కోల్పోయి, దాని గుణ లక్షణము కోల్పోయి అది మెత్తబడుతుంది. అది మెత్తబడిన తర్వాత అప్పుడు దాన్ని సాగదీస్తారు.
దానికి ఒక ఆకారం తీసుకొస్తాడు. అది వేడిగానే ఉండేప్పుడు దాన్ని ఆ కంసాలు కొట్టి ఒక రూపం తెచ్చి అప్పుడు దాన్ని తెచ్చి బయట పెడతాడు. లాస్ట్ ఏం చేస్తుంది తెలుసా? అంత వేడి చేసి కాల్చిన అదే ఆ వ్యక్తి వాటిని తీసుకొని ఇచ్చి నీళ్ళలో ఉంచుతాడు. అక్కడ కూడా బాప్టిజం అవ్వాల్సిందే, పైకి రావాలి. అంతేనా? అది మొత్తం అక్కడ పెట్టాక తీసుకొచ్చి అక్కడ పెట్టగా మనం ఏం చేస్తాం? షాప్కి అబ్బాయి ఇది బలేకున్నది అంట. ఇది బలేకూడదు నువ్వు అనాలంటే ఎంత ప్రక్రియ ఉన్నది లోపల. ఆ తుమ్మకర్ర అక్కడి నుంచి ఇక్కడ రావాలి ఎంత ప్రక్రియ ఉన్నది. ఇక్కడున్న మనము ఎత్తబడ్డగల ఎంత ప్రక్రియ ఉన్నది, ఎంత ప్రాసెస్ ఉన్నది. నువ్వు ఏమీ లోపడకుండా బంగారం లోపడకపోతే ఆభరణం అవుతుందా? తుమ్మకర్ర లోపడకపోతే అది మనసం అవుతుందా? మనం లోపడకపోతే వధువు అవుతామా? అంటే ఏం చేద్దాం? లోపట్టం ఏంటి భాష గారు? మీరు చెప్పింది ఇంటమే కదా, ఇంటర్నం కదా అంటారా? ఇంతం కాదండి. లోపట్టం అంటే దానికి ప్రకారంగా జీవించటం, జీవించడానికి మనం ఇష్టపడడం. ఈరోజు ఇంటానికి నాకు బాగా ఇష్టం అండి. భాష గారు నువ్వు ఎంతైనా చెప్పు, కావాలంటే ఇప్పుడు ఎంత అయింది? 4:30 అవుతుంది. నువ్వు 2 గంటలు కావాలని చెప్పు, కూర్చో ఇంటా నేను. ఇది కాదండి. క్రైస్తవుడు అంటే వినేవాడు కాదు, విని జీవించేవాడు. కేవలం వినేవాడు క్రైస్తవుడు కానే కాదు, విని జీవించేవాడు క్రైస్తవుడు అండి. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం పనిచేయాలని నువ్వు జీవించాలి. క్రియలు లేని విశ్వాసము మొత్తం. క్రియలు చేయండి, క్రియలు చేయండి సార్, పని చేయించము. మన జీవితంలో మనం విన్న విశ్వాసం ఏది పోగు చేసుకున్న విశ్వాసం అది పని చేయాలి. అంటే నువ్వు జీవించాలి. సో జీవించినప్పుడు నా దగ్గర విశ్వాసం ఉండి ప్రయోజనము లేదు. నా దగ్గర ఎంతో బంగారం ఉంది, అయితే అది ఏదో ఒక ఆకారం నాలో ఉపయోగం ఉంటుందా? ఈరోజు సంఘం మొత్తం నిండిపోయినప్పటికీ వాక్యానికి లోబడే విశ్వాసి లేనప్పుడు ఉపయోగం లేదు. వాక్యానికి లోబడే విశ్వాసే దేవుడికి కావాలి. బైబిల్ చెప్తుంది ఆయన గుంపుల్లోకి రాడు. ఎత్తబాటు అనేది వ్యక్తిగతం. ఇక్కడ మనందరికీ ఒక కోరిక ఉన్నది. రేపొద్దున ఎత్తబాటు వస్తే ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? ఎవరైనా చదువు చూస్తారు? మా వదిలే భాష గారు రేపు ఆగండి, రేపు ఒక్కరోజు మేము పోయిన చోట ఎక్కడ పనికి వెళ్ళి వచ్చాము, ఉద్యోగానికి వెళ్ళి వచ్చాము, మా జీతం వస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఒక్కరోజు ఆగి మంగళవారం పెట్టుకుని అంటారా? ఏమంటారు? రేపే వచ్చేయాలా? ఎత్తబాటు రేపు వస్తే రెడీయా? ఎంతమంది రెడీ? రేపే వస్తే ముళ్ళేమి లేవా మనలో? ఈ ముళ్ళు తీసేయకుండా అమ్మ ఇప్పుడు మీరు కోపం తెచ్చుకున్న పర్వాలా? మన బంగారం యజమానులందరూ నేను మాట్లాడుతున్నా, బంగారం కలిగిన యజమానులందరూ. మీ చెవుకి పెట్టిన బంగారం నిలబడాలంటే ఏం చేయాలంటారు? నిలబడాల. బెజ్జం పెట్టారు, రంధ్రం పెట్టారు, మీరు అందరూ నిలబడాలంటే ఏం చేయాలి? ఇలా పెట్టుకుని ఉంటుందా? ఏం చేయాలి నిలబడాలంటే? వెనకాల దానికి ఒక శీల పెట్టాలి. శీలేనా? ఆ శీల ఎలా ఉంటుంది? ముళ్ళులాగా ఉంటుంది. ఇప్పుడు ముళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఏంటి ఆమెలు రావాల్సిన ఈరోజు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ముళ్ళు పెట్టేసుకొని, మన దగ్గర ముళ్ళు ఉందా? ఇప్పుడు ఎక్కడో ముళ్ళు ఉంది, ఎక్కడో ముళ్ళు ఉంది. వాళ్ళు ఒకళ్ళిద్దరు నాకు కనిపిస్తున్నారు, ఇక్కడ కూడా ముళ్ళు పెట్టుకున్నారు. అవునా? ఇవన్నీ పెట్టుకొని ఎట్లా పోదాలనుకుంటున్నారు? బయట చెప్పండి, నాకు వెళ్ళి కలుగుతాను. వెళ్దారా? వెళ్దామా? ఆమె రావు. వస్తుందా? ఎంత కష్టం, ఎంత అసలు భారం కూడా. భాష గారు పొద్దున్న అంత ఉత్సాహం ఉందని సాయంకాలం ఉన్నామని మేము ఇచ్చట ఉండదంటే మేము కూడా సర్దుకునేవాళ్ళం అంటారా? నిజంగా దేవుని యొక్క వాక్యం నాకు కావాలి. ఉదయం ఉన్న ఉద్యమం పొందుకున్నారు. ఆ ఉద్యమం నాలో నిలబడి ఉండాలంటే నేను ఏం చేయాలంటే వాక్యానికి లోబడాలి. ఆ తుమ్మకెర ఎంత లోబడితే అది దేవుని యొక్క మందస లోపలికి వచ్చింది. ఇంకా సంగతి చెప్పనా? ఆ తుమ్మకెర ఎక్కడుంది తెలుసా? ఇప్పుడు దేవాలయం కట్టినప్పుడు బయట యూదులు కానీ సమయలు కానీ అందరూ బయటకు వచ్చినవాడు. అక్కడ లేదు మందసం. ఆ తర్వాత కదా ఏంటి? పరిశుద్ధ స్థలం. అక్కడ ఇతర గంగాలు ఉన్నాయి, కడగడానికి కావాల్సి ఉన్నాయి, బలి అర్పించేవన్నీ ఉన్నాయి, బలిపీఠాలు మొత్తం అక్కడ ఉన్నాయి. అయితే మందసం అక్కడ కూడా లేదండి. ఎక్కడుంది ఇది? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఉండే స్థలంలో ఏమున్నది? వెలివేయబడి ఊరికి చివరగా ఉన్న ఆ తుమ్మకర్ర వచ్చి లోపల ఉన్నది. ఆ 12 గోత్రాల వాళ్ళు ఈ తుమ్మకర్రకి కాపలాగా ఉన్నారు. ఈ
తుమ్మకర దేని కాపలా అంటే లోపల ఉన్న వాక్యాన్ని కాపలా. ఈ రోజు ఆ వాక్యానికి మీరే కాపలా ఉన్నారు. పల్లెకి 4 జీవులు కాపలా అయితే ఇక్కడ వాక్యానికి మీరే కాపలా ఉన్నారు. అపోస్తలుల కార్యములకు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కాపలా అయితే ఇక్కడ మీరే కాపలా ఉన్నారు. 4 జీవుల సింహాసనాన్ని కాపలా అయితే ఇక్కడ మీరే వాక్యాన్ని కాపలా ఉన్నారు. ఆ పుస్తకం తిన్న వారు మీరే ఉన్నారు. ఆ పుస్తకం కలిగిన వారు మీరే ఉన్నారు. ఆ ఆత్మను పొందుకున్న వారు మీరే ఉన్నారు. ఎత్తబడే గుంపు మీరే ఉన్నారు. యు ఆర్ స్పెషల్లీ కాల్డ్ ఫర్ స్పెషల్ పర్పస్. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము మీకు ప్రత్యేకంగా పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నా దగ్గర నుంచి వాక్యానికి విరోధమైనది ఏది పోకుండా నేను వాక్యం ఎలాగవుతాను నాకు అదొకటి చెప్పండి. ఇప్పుడు పక్కన పురుషులు అనుకుంటారు వీళ్ళకి ఈరోజు బంగారం గురించి బాగోదు, అది బయటకు కనిపించేది. కనబడని గుళ్ళు లేవా? చూడండి, ఎక్కువ మందికి ఒక అలవాటు ఉన్నది, బ్యాక్ బైటింగ్. అంటే ఏంటో తెలుసా? బ్యాక్ బైటింగ్ అండి చాడీలు చెప్పటం. 2 ముసలమ్మ ముచ్చటం. ఈ 2 క్రైస్తవులు లేవండి. ఈ 2 ఉన్నవాడు ఎత్తబాటులోకి రారండి. పెద్ద పెద్దగా చూస్తున్నాం మనం, ఈ చిన్న చిన్న ముందు పోగొట్టుకో. గాసిప్స్, రూమర్స్ మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఆగిపోవాలంతే. ఎందుకంటే అది నిజమైనది అయితే అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. నిజమైనది కాదనుకోండి, అది అక్కడ ఆగిపోవాలంతే. మన దగ్గర నుంచి చెడ్డది బయటికి పోనీకండి. అది యథార్థమైనది అయితే, సత్యమైనది అయితే తగ్గించి బయటికి రావాలి. అది మన యొక్క జీవితం సాక్ష్యం అది ఉండాలి. ప్రజలు ఒక్కసారి ఆ ముళ్ళు చెక్కేసిన తర్వాత వింతైన విషయం ఏంటంటే, ఆ చెట్టు ఇక్కడ మందసం అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆ చెట్టుకి భూమికి సంబంధం తెంపేయాలి. రైట్? సంబంధం తెంపేసిన తర్వాత ముళ్ళు చెక్కాలి. ఆ తర్వాత దాన్ని స్ట్రైట్ చేయాలి. ఆ తర్వాత దాన్ని స్మూత్ చేయాలి. ఆ తర్వాత అది మందసం అవ్వాలి. అంటే ఇప్పుడు మనం దేవుళ్ళలోకి రావాలంటే మొట్టమొదటి ఏం జరగాలి? లోకానికి మనకి ఉన్న సంబంధం తెగొట్టాలి. తెగొట్టాలంటే గొడ్డలి కావాలి. గొడ్డలు అంటే వాక్యమయం. ఆ వాక్యాన్ని అనే గొడ్డలికి తెచ్చింది ఎవరంటే ఈ కాలపు ప్రవక్త ఉన్నారు. ప్రవక్త వర్తమానం తెచ్చి ఏం చేస్తుందంటే ఆ గొడ్డలు పెట్టి కొడుతుంటే ఆయనకి సంబంధించిన చెక్కబడాల్సిన చెట్లు మొత్తము కట్ చేసి పక్కకు వచ్చింది. ఇప్పుడు దీంతో ఆయన ఒక కళాఖండం కడుతున్నాడు, మహోన్నత కళాఖండం కడుతున్నారు. ఆ కళాఖండం పేరు వధువై ఉన్నది. ఆ కళాఖండం పేరు ఎత్తబడే వధువై ఉన్నది. అది భూమి మీద ఆదాము కాదండి, పరలోకపు అవ్వై ఉన్నది. ఇప్పుడు పరలోకమ నిమిత్తము దేవుడు భూలోకంలో ఉన్న వధువు సిద్ధపరుస్తున్నాడు. ఆయన పరలోక పెండ్లి కుమారుడు, మన భూలోక పెండ్లి కుమార్తె ఉన్నాం. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తెను తయారు చేయాలంటే ఆయన వాక్యం ఇచ్చి ఆ గొడ్డనిచ్చి వర్తమానికి పంపించి ఇప్పుడు నువ్వు వీళ్ళందరినీ చెక్కి సరిచేయి, కొట్టి సరిచేయి. వర్తమానం యొక్క పిలుపు కలిగిన వాళ్ళు, ఆ విత్తనమైన వాళ్ళు ఎవరై ఉన్నారో వారి మీద ఆత్మని కుమ్మరిస్తా, నేను ఆత్మని పంపిస్తా. వారి ఆత్మ తగలగానే, ఆత్మ యొక్క శక్తి వారి మధ్యలోకి రాగానే వారు పరిశుద్ధాత్మ దుఃఖపరచగా వాక్యానికి లోబడి వారు మార్చుకొని నీ లోపలికి వస్తారు. వారి పరిపూర్ణ ఎదుగుదలకు వచ్చినప్పుడు నేను వచ్చి వారిని తీసుకుని వెళ్తాను. కాబట్టి ఇప్పుడు వర్తమానం వచ్చిందా రావాలా? వినపడలా? ఆల్రెడీ వచ్చేసింది. వర్తమానికి రావాలా? వచ్చాడా? ఇంకోటి రావాలి ఎవరన్నా? అంటే మనకి ఇంకొక వర్తమానికుడు లేడు, ఇంకొక వర్తమానం లేదు, అయిపోయింది. వర్తమానం వచ్చేయడం జరిగింది. వర్తమానం రంగం మీదకి వచ్చి మొత్తం బోధించడం వెళ్ళిపోవడం జరిగింది. ఇంకేం మిగిలింది? మనం మారటం. మనం మారకుండా ఎంతపాటు వస్తుందా? వధువు తలను సిద్ధం చేసుకొని రెడీ అయ్యామున్నప్పుడు దేవుడు రావాలా, వరుడు రావాలా. ఇప్పుడు డ్యూటీ ఎవరిది? ఎవరిది? నాది. ఎవరిదండి? ఎవరిది ఇప్పుడు డ్యూటీ? ఎవరు రెడీ చేయాలి? నన్ను నేను రెడీ చేసుకోవాలి. నా ముందు వాక్యం ఉండగా ఈ వాక్యాన్ని నేను బేస్ చేసుకొని ప్రభా ఇదిగో నా జీవితం ఇలాగ లేదని సరి చేసుకోవాలి. ఆయన ఆల్రెడీ పుస్తకం ఇచ్చేశాడు, మనకి చదువు ఇచ్చేసాడు, వర్తమాన పుస్తకం చేతిలో పెట్టాడు. ఆయన ప్రత్యక్షత మనకి ఇచ్చాడు, ఆత్మను మన కోసం పంపించాడు. ఇంకేం కావాలి? ఆయన దగ్గర చేరి రావాలి. ఇంకేం రావాలి దేవుడి దగ్గర నుంచి మనకి? అంటే ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేశాడు, ఇస్తానని చెప్పినవన్నీ ఇచ్చేశాడు, వాగ్దానం మొత్తం నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఒకటే, మిమ్మల్ని మీరు రెడీ చేసుకుని నేను వస్తాను.
మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరిది డ్యూటీ ఏంటి? ఆ డ్యూటీ ఒక మాట్లాడేది ఏంటి? సిద్ధపాటు అంటే టయానికి చర్చికి రాదు, రైట్? అంతేనా? అదే సిద్ధపాటు. వినపడలా? ఏంటంటే సిద్ధపాటు అంటే నేను కనబడకూడదండి, దేవుని యొక్క వాక్యం కనిపించాలి. అలాగే నేను ఉన్నానా? అలాగుంటే రేపు పొద్దున ఎంత మాట వస్తే నేను రెడీ అని అప్పుడు చెప్పండి, నేను రెడీ పాస్టర్ గారు అంటే. ఇప్పుడు ఈరోజు కొదవుగా ఏమున్నదంటే నా లోపల వాక్యమ జీవితం ఎక్కడో చోట కొదవుగా ఉన్నది. కొన్నింట్లో మనం చాలా బలంగా ఉంటామండి. సంఘపు ఆరాధనలో, సంఘపు పాత్రల్లో, సంఘపు ప్రార్థనలో, లేకపోతే కుటుంబంలో, వ్యక్తిగత ప్రార్థనలో, ఉదయం లేచి ఆరాధించడంలో, రాత్రి పడుకోబోయింది ఆరాధించడంలో, ఇవన్నీ బాగున్నాయి. అయితే మనకి తెలుసు మన లోపాలు ఎక్కడ ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్నా, లోపం అంటే లోపం ఉంటుంది. అయితే అది బయటికి వచ్చినప్పుడు అది ముళ్ళులా కనబడుతుంది. నేనంటారా ఈరోజు ఆ బలహీనత అనే ముళ్ళు మన లోపల ఉన్నట్లయితే మనం దాన్ని తీసాం. ఇప్పుడు నా గురించి ఏమైనా అడిగాను అనుకోండి, నేను మంచిగా చెడ్డోడు అంటే ఏమంటారు అంటారా? విజయవాడలాగా మంచి స్నేహితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంటూరు పది ఎలా చూడండి, ఆయన మంచిగా కదండి అంటే వాళ్ళు ఏం చూస్తారంటే నాలో నచ్చని గుణం మీద ఉన్నది ఒకటే వాళ్ళు చూస్తారు. అయితే ఏంటన్నా వాళ్ళకి నచ్చదో లేదో నాకు అనవసరం. నా దేవుడికి నేను నచ్చానో లేదా, నా దేవుడికి నేను యథార్థంగా ఉన్నానో లేదు, ఇది నాకు కావాలి. ఈరోజు నువ్వు జీవించడం అంటే ఇదండి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో జాంతమే, అసలు ఈ సంబంధమే లేదు. ఎవరు ఏమనుకున్నా దేవుడి దృష్టిలో యథార్థంగా ఉన్నారా, అది ఒక్కటే మీకు ఎప్పుడు కావాలి. అలా ఉండబట్టే ఆ మందసము ఈరోజు ఎక్కడ ఉన్నదంటే ఇశ్రాయేలు గోత్రంలో 12 గోత్రం చుట్టుపక్కల వాళ్ళు బయట గుడారంలో కాపలా కాస్తుంటే వాళ్ళ మధ్యలో ప్రత్యేకమైన గుడారములో ఈ మందసము. కాబట్టి ఈరోజు వధువు ఎక్కడ ఉంటుందంటే ఒక ప్రత్యేకమైన స్థలంలో. బైబిల్ చెప్తా ఉంది, ఆయనే తన గుడారం వారి మీద కప్పును. యేసు క్రీస్తే తనను తాను ఆయన ఆ వధువు మీద కుమ్మరించుకుంటున్నాడు, అది కప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వధువు ఆయన లోపలికి రాబోతా ఉన్నది. కాబట్టి ఇంత ప్రత్యేకమైన వారు మనము ఎంతగా లోపడవలసిన వారు. ఇంకో మాట చెప్పి ముగిస్తుంది, 2 నిమిషాలు. వర్తమానంకి దేవుడు ఒక్కసారి పిలుస్తాడు. వర్తమానం పదే పిలవదు. బైబిల్లో ఒక రాజు విందుకు ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది ప్రధానుల్ని చాలా మందిని సెలెక్ట్ చేసి పిలిచాడు. ఎంతమంది వచ్చారు? వాళ్ళెవరు రాకపోతే ఆయన ఏం చేశాడు? మళ్ళా నిలమాడు వెళ్ళి, నువ్వు సార్ ఏమన్నాడు, క్యాన్సిల్ చేసేది, వచ్చారు వాళ్ళు ఆపేసేయండి, వాళ్ళని మీరు ఊళ్ళలోకి వెళ్ళండి అంటే వాళ్ళు ఊళ్ళ మీదకి వచ్చారు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ రోడ్డు పక్కన ఆ పని చేసి ఈ పని చేసి మొత్తం లాక్కు తీసుకొచ్చి ఇందులోకి వచ్చినట్టు. విందేమో సిద్ధం చేసింది వాళ్ళకి, వాళ్ళు తోసేశారు. కాబట్టి ఈయన తీసుకొచ్చి యేసుక్రీస్తు వచ్చిన యూదుల కొరకు వాళ్ళు తిరగబడి తోసేశారు. ఆయన ఎత్తుక్కుంటా ఇదిగో ఇలా సందుల్లోకి వచ్చాడు, ఊళ్ళలోకి వచ్చాడు, ఆయన ఇండియాలోకి వచ్చాడు, ఆయన వాక్యం పంపించాడు, వర్తమానం పంపించాడు, సేవకుడు పంపించాడు, ప్రవక్తను పంపించాడు, తన వారిని పిలుచుకున్నాడు. మీరు 2 మందికి అంటున్నాడు. ముందుకు మాత్రమే కాదు, వివాహానికి పిలుస్తున్నాడు. వివాహం అంటే ఎవరిదాన్ని కొన్నారు, అది మళ్ళీ మనది వివాహమైనది. కాబట్టి ఈరోజు వాళ్ళేమో దేవుడు ఒక వాక్యం వచ్చినప్పుడు వాక్యం తెలిసి తిరస్కరించారు. వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు అది తెలియకపోయినప్పటికీ మనం దానికి లోపడ్డాం. లోబడిన కారణం చేత ఇదిగో ఈరోజు ఇంత గొప్ప స్థితిలో, ఇంత ఉన్నతమైన స్థితి దేవుడు మనకి ఎలాగిచ్చారంటే మనము లోబడిన కారణం చేత. కాబట్టి ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామంటే అన్ని కాలాల కన్నా గొప్ప కాలంలో మనం ఉన్నాం. అన్ని కాలాల కన్నా దేవుడు ఇచ్చిన పరిపూర్ణమైన వర్తమానం మనం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించకపోతే మనకి 7 ముద్దలు ఇవ్వాలండి. 6 సంఘకాలాలకి దేవుడు 6 ముద్దలు దాచిపెట్టి ఇప్పుడు మనకి ఇచ్చాడు. మన ప్రత్యేకమైన కాదా? 6 సంఘకాలాల వాళ్ళు మన నుంచి పైకి ఎత్తబడాలి, మనం జీవించి పైకి ఎత్తబడతాం. మనం ప్రత్యేకపడిన వాళ్ళు కాదా? మనలో క్వాలిటీస్ తక్కువేమని వాళ్ళకైనా కానీ కరెక్ట్గా మాట్లాడితే అయినా దేవుడు మనం సరి చేసి మనం వాడుకుంటున్నాడు. అయినా దేవుడు సరి చేసి మనం తీసుకెళ్తా ఉన్నాడు. అయినా దేవుడు మన నుంచి కొంతమంది జీవించి పైకి వెళ్ళడానికి అనుమతిస్తా ఉన్నాడు. ఎంతకన్నా మనకి ఇంకేం కావాలి? అయితే ఈ కాలం వర్తమానం వినాలన్నా లోపడాలన్నా కానీ నీ యొక్క పిలుపు ప్రత్యేకమైనది ఉండాలి. ఎంత వాక్యం ఇక్కడ బోధించినప్పటికీ అది మన లోపల ఏం చేయాలి? పని చేయాలి.
ఈరోజు నేను నమ్ముతున్నా, మనం ఏ వర్తమానం కలిగి ఉన్నామంటే పని చేసే వర్తమానం. ఏ విశ్వాసం కలిగి ఉన్నామంటే క్రియలు చేసే విశ్వాసం అని రోజు కలిగి ఉన్నాం. కాబట్టి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం లోబడిన వాళ్ళమైతే, దేవుని చిత్తానికి మనం లోబడిన వాళ్ళమైనట్లయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకుంటాం. ఎంతమంది సమర్పించుకున్న సిద్ధంగా ఉన్నాం? మనం ఒకసారి చిన్న ఆరాధన చేసుకుందాం.